నేపాల్లో వరద బీభత్సం కొనసాగుతున్న వేళ మరోవైపు భూకంపం ఆందోళనకు గురిచేసింది. చైనాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. నేపాల్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రకంపనల ప్రభావంతో పర్వత ప్రాంతాల్లో భూమి కంపించింది. సియాచిన్ ప్రాంతంలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఆ దృశ్యాలు మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై చూసుకోవచ్చు. మొత్తంగా బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా కదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే భారీ వరదలు కొండ చర్యలతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్లో తాజా భూకంపంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. ఓవైపు జల ప్రళయం, మరోవైపు భూకంప ప్రకంపనలు, వరుస విపత్తులతో నేపాల్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నేపాల్లో వరద బీభత్సం కొనసాగుతున్న వేళ మరోవైపు భూకంపం ఆందోళనకు గురిచేస్తోంది. చైనాలో భారీ భూకంపం సంభవించింది. అందుకు సంబంధించిన దృశ్యాలు మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలతే చూస్తూ ఉన్నాం. రిక్టర్ స్కేల్ 5.1గా నమోదైంది. ఆ భూకంపం వచ్చినప్పుడు హాస్పిటల్లో చిన్న పిల్లలు, శిశువులు, అప్పుడే పుట్టిన శిశువులను కూడా ఆ నర్సులు కాపాడేందుకు కూడా ప్రయత్నం అయితే జరుగుతుంది. వారందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. మనం ఆ దృశ్యాలు ఎక్స్క్లూజివ్ గా అయితే ఐఎన్ఎస్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. హాస్పిటల్లో ఒక్కసారిగా భూకంపం అయితే రావడం జరిగింది. చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన శిశువులను కూడా అక్కడ కేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా వారిని పట్టుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. వారిని కాపాడే ప్రయత్నం అయితే అక్కడ జరుగుతున్న నేపథ్యంలో భూకంపం నేపథ్యంలో కూడా పూర్తిగా ఒక్కసారిగా బిల్డింగ్ మొత్తం కుదిపేసిన పరిస్థితి కనిపించింది. ఇక రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. నేపాల్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ప్రకంపనల ప్రభావంతో పర్వత ప్రాంతాల్లో భూమి కంపించింది. సియాచిన్ ప్రాంతంలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే భారీ వరదలు, కొండ చర్యలతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్లో తాజా భూకంపంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. ఓవైపు జల ప్రళయం, మరోవైపు భూకంప ప్రకంపనలు, వరుస విపత్తులతో నేపాల్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.